కడప నగరంలోని 27వ డివిజన్లో ఎన్టీఆర్ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మార్చి 1 ఆదివారం కావడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఫిబ్రవరి 28వ తేదీన ముందుగానే పింఛన్లు అందజేశారు. ప్రభుత్వ విప్ మరియు కడప ఎమ్మెల్యే శ్రీమతి మాధవిరెడ్డి, రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జనరల్ సెక్రటరీగా తెలుగుదేశం పార్టీకి సేవలు చేస్తున్నటువంటి నాకు ఈరోజు ముఖ్యంగా ఎందుకంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మార్చి 1 తేదీనే ఇవ్వాల్సిన పింఛన్ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్దారులకు అంటే ఈరోజు 28వ తేదీ ఫిబ్రవరి 28వ తేదీన అందరికీ వితంతువులకైతేమి వికలాంగులకైతేమి వృద్ధాప్య పింఛన్లో అందరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ముందుగానే ఇచ్చి వాళ్లకు ఒక వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి ప్రభుత్వము ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని గర్వంగా చెప్పుకుంటున్నాము. అదే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సచివాలయ సిబ్బంది వారి ఇంటి వద్దకే వెళ్ళి వారికి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా వాళ్ళకు తెల్లవారి 5 గంటల నుంచే వాళ్ళకు పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో కూడా చేయడము శుభపరిణామంగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.